ఆపేసాను మాస్టర్ అన్న ఈరోజు ఉండని చెప్పని ఈరోజు చాలా అంటే చాలా సంతోషం ఉన్నది మాకు ఈ థియేటర్కి మా బోడుప్పల్ మా సాయన్న పిలిచినందుకు మా గబ్బర్ సింగ్ టీం అందరం ఇక్కడికి వచ్చి అన్నతో సినిమా చూస్తున్నాము. మంచి సోషల్ వర్కర్ పవన్ కళ్యాణ్కి పెట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. మాకు మా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కు 3 ఏళ్ళు ముందు వచ్చి మా పవన్ కళ్యాణ్ సార్ సీఎం అయినంత ఆనందం ఉన్నది. రాత్రి నుంచి ఎప్పుడు చూడాలి ఉన్నది. సౌత్ ఆఫ్రికా నుంచి ఒక ఫ్రెండ్ ఫోన్ చేసిండు, అన్న సినిమా పెద్ద హిట్ అని చెప్పారు. చాలా ఆనందం ఉన్నది. హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికోస్ వినోదం. నేను మీ రాణి నాయుడు. ఈరోజు మనమైతే ఉప్పల్లో ఉన్న శ్రీకృష్ణ థియేటర్ దగ్గర అయితే ఉన్నాము. హైదరాబాద్లోనే కాదు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా హరిహర వీరమల్లు ఫీవర్ అయితే స్టార్ట్ అయిపోయిందని చెప్పాలి. ఎక్కడికక్కడ ఫ్యాన్స్ కూడా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసేసారు. నిన్న ఫ్యాన్స్ షోస్ దగ్గర నుంచి కూడా ప్రీమియర్ షోస్ దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరు సినిమా చూసి బయటకు వచ్చి మళ్ళీ పవన్ కళ్యాణ్ స్క్రీన్ పైన చూసిన ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు ఇక్కడ కొంతమంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు. సో వాళ్ళ అభిప్రాయాన్ని అండ్ సినిమా చూడడానికి వెళ్ళబోతున్నారు. వాళ్ళ అభిప్రాయాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. చాలా రోజుల తర్వాత వస్తుంది సినిమా పవన్ కళ్యాణ్ గారిది. సో ఈగర్గా వెయిట్ చేస్తున్నారా? మీ రెస్పాన్స్ ఏంటి? ప్రజెంట్లీ 2 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుంది. చాలా అదృష్టంగా భావిస్తున్నాము. నేను బోడుపల్ జనసేన పార్టీ ప్రెసిడెంట్గా, బోడుపల్ మెగా ఫ్యాన్స్ ప్రెసిడెంట్గా గత 12 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నో ఒడిదుడుకులతో ఎదుర్కొని ఈరోజు ఈ స్థాయి దాకా మేము వచ్చినాము. గత ప్రభుత్వం కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారిని కొంతమంది ఏలైనా చేసినప్పటికీ కూడా అన్ని ఎడుదుడుకులు తట్టుకొని ఈరోజు ఈ స్థాయికి వచ్చినాము. భారతదేశంలో 29 రాష్ట్రాలు ఈరోజు పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నాయి. ఆ పొజిషన్లో ఈరోజు మేము ఉన్నాము. కానీ కోహినూరు డైమండ్ ఎక్కడో ఉన్నది అని అందరూ అంటుంటారు. కానీ కోహినూరు డైమండ్ మా పవన్ కళ్యాణే అని మేము భావించి ఆ కోహినూరు డైమండ్తో మేము ప్రయాణం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. చాలా ఉంది. ఎందుకంటే హరిహర వీరమల్లు మూవీ ఈరోజు రికార్డులు బద్దలగొట్టి చరిత్ర సృష్టించబోతుంది అని చెప్పి కూడా నేను బోడుపల్లి జనసేన పార్టీ తరఫున ఒక పవన్ కళ్యాణ్ గారి వీర అభిమానునిగా ఒక కాలర్ ఎగరేసుకొని చెప్తున్నాను ఈరోజు. ఎందుకంటే గతంలో మనం చూసుకున్నట్టయితే ఏ సినిమాతోనైనా మాకు పోటీ అవసరం లేదు. ఇక్కడ ఏ హీరోలు ఏదైనా మాట్లాడుకోండి, మాకు అవసరం లేదు. కానీ పవన్ కళ్యాణ్ అనే ఒక సినిమా వచ్చిందనుకో థియేటర్లోకి రికార్డ్స్ ఏవైతున్నాయో ఆ రికార్డ్స్ అన్ని షేక్ అయిపోవాల్సిందే. బాక్స్ ఆఫీస్ బద్దలు కావాల్సిందే. నిన్న ప్రీమియర్ షో స్టార్ట్ అయిన దగ్గర నుంచి అంటే సెకండ్ హాఫ్ విషయంలో కాస్త అంటే హిట్ అటు ఇటు అంటున్నారు. మీరేమంటారు? సినిమాని నైట్ చూడడం జరిగింది. ఓవరాల్గా ఏ యాంగిల్లో చూసినా కానీ పవన్ కళ్యాణ్ ఒక చరిత్ర సృష్టించబోతున్నాడు, ఏదో ఒక అద్భుతం జరుగుతుంది అనే ఉద్దేశం అనిపించింది ఆ సినిమా చూస్తుంటే. సినిమా ఆల్మోస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సినిమా మొదలైనప్పటి నుంచి ఎండు వరకు ఎక్కడా బోర్ లేకుండా సనాతన ధర్మాన్ని కాపాడుదాం, సనాతన ధర్మాన్ని అందరూ కాపాడుకుందాం అనే ఒక ధర్మం అంటే ఏంది, హిందూ ధర్మం అంటే ఏంది, హిందూ ధర్మాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోదాం, హిందూ ధర్మాన్ని ఏ విధంగా పాటిద్దాం అనే ఒక ఉద్దేశంతో సినిమా మంచిగా ఉంది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరు రావాల్సిందే. సినిమా చూడండి. మీరు సినిమా చూసినాక మీరు మీ ఇష్టం ఉన్న రివ్యూ ఇచ్చుకోండి, కాదంటలేము. కానీ సినిమా మాత్రం ఓవరాల్గా నెంబర్ 1 ఉంది. సినిమా మాత్రం కలెక్షన్ల వర్షం కురిపించబోతుందని కూడా ఎప్పుడు లేని విధంగా ప్రమోషన్స్లో కూడా పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటున్నారు. అదేవిధంగా విశాఖపట్నంలో కూడా వైసీపీ వాళ్ళకి గట్టి కౌంటర్ ఇచ్చారనే చెప్పాలి. రోజా ఏదైతే మాట్లాడిందో పవన్ ఎక్కడికి వెళ్తే అక్కడ పుట్టాను అని చెప్పుకుంటాడు అంటున్నారు. మీరు ఏమంటారు ఫ్యాన్స్ తరఫు నుంచి? సినిమా విషయం ప్రమోషన్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారి ఇన్ని సినిమాలల్లో ఈ పవన్ కళ్యాణ్ గారి సినిమా జర్నీలా చరిత్రలో హరిహర వీరమల్లు అనే సినిమాకి మొట్టమొదటిసారి ప్రెస్ మీట్కి రావడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. అదే ఒక చరిత్రగా భావిస్తున్నారు. ఆల్ ఇండియన్ హిందీ ఛానల్స్ ప్రతి ఒక్క ఛానల్స్ కూడా ఈరోజు రాస్తున్నారు ఆ న్యూస్ గురించి. ఆ విధంగా ఉంది. వైసీపీ వాడు ఎవడైనా కావచ్చు, కౌంటర్ వేసేటోడు. కానీ వాళ్ళ బండి ప్రజెంట్లీ పంక్చర్ అయి ఉంది. ఆ బండి ఇప్పుడు టైర్ కూడా ఎక్కించడం లేని పరిస్థితి. వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కావాలంటే చాలా మాట్లాడతారు, కానీ వాళ్ళ గురించి మాట్లాడే టైం ఇక్కడ మా దగ్గరికి లేదు. కానీ ఆ రోజా కానీ ఇంకా శ్యామల కానీ ఆ వైసీపీ నుంచి ఎవరైనా సరే వాళ్ళు పవన్ కళ్యాణ్ అనే ఒక బ్రాండు, పవన్ కళ్యాణ్ అనే ఒక
కాలు కింద చెప్పుతోని సమానం వాళ్ళందరూ అని చెప్పి కూడా బోడుప్పల్ జనసేన పార్టీ తరఫున సవాల్ విసురుతున్నాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే నేను బోడుప్పల్లో ఉంటా, నా పేరు వంగరి సాయి కుమార్. మీకు దమ్ము ధైర్యం ఉంటే వైసీపీ రమ్మని నా దగ్గరికి ఏ చర్చకైతే ఆ చర్చకి నేను రెడీగా ఉంటా. మేము ప్రభుత్వంలో లేనప్పుడే వైసీపీ వాళ్ళతో నేను యుద్ధం చేసి 100 వీడియోలు మాట్లాడినా ఎవ్వడు నా ఎంటుక కూడా వీగలేకపోయిండు. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలు సరిహద్దులు అనేవి పవన్ కళ్యాణ్ అభిమానులకు ఉంటాయి అంటారా? 100% ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ఆంధ్ర కాకుండా ఈ 29 రాష్ట్రాలు ఈరోజు మనం చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నాయి. ప్రధానమంత్రి ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి పవన్ కళ్యాణ్ అంటే ఒక తుఫాను అనడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. ఆ తుఫాను ఇప్పుడు నిన్న నైట్ నుంచి హెచ్చరిక స్టార్ట్ అయింది. ఆ తుఫాన్ ఒక సంచలనం సృష్టించబోతుందని చెప్పి కూడా నేను జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాను. మీరు చెప్పండి, ఫ్యాన్స్గా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? సో ఎంత యాక్టివ్గా పాల్గొంటున్నారు సెలబ్రేషన్స్లో? పవన్ కళ్యాణ్ సినిమా అంటే మాకు ఒక పండుగ వాతావరణము. నైటు ప్రీమియర్ పడుతుంటేనే అసలు ఆ సినిమా ఎప్పుడు చూస్తామా అనే ఆరాటము. అసలు నైటు నుండి నిద్రనే లేదు. ఫ్లెక్సీలు కట్టడము, ఆ ఆనందం, కోలాహలం వేరే ఉంటుంది. ఆయన సినిమా కోసం మేము ఎంత ఆతృతగా ఎదురు చూస్తామో అది పిచ్చి అంతే. ఆయన దర్శనం కోసం వెయిటింగ్. స్క్రీన్లు ఆల్రెడీ చాలా చోట్ల థియేటర్లో బాంబులు పెట్టడం అలాంటివి చాలా చేశారు. ఆయన స్క్రీన్ పైన కనిపిస్తే ఆ మ్యాజిక్ వేరే. దేవుని దర్శించుకోవడానికి పోతున్నాము. 2 తెలుగు రాష్ట్రాలకు ఒక్కడే దేవుడు. ఆ దేవుని దర్శించుకోవడానికి పోతున్నాము. పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ ఆంధీ అన్నారు. అదేవిధంగా రాత్రి నుండే పవర్ తుఫాన్ హెచ్చరికలు జారీ వేసినాయి. ఆల్రెడీ ప్రీమియర్ షోలు పడ్డాయి. పబ్లిక్ టాక్ చాలా బాగా వచ్చింది. రికార్డులు హిస్టరీ అనేది క్రియేట్ చేయబోతున్నాము. పవన్ కళ్యాణ్ గారు అంటే మనసు పెట్టి చేస్తే ఒక ఎలా ఉంటుంది అనేది సినిమా చూడబోతున్నాము. పాత రోజులు రాబోతున్నాయి. పవర్ తుఫాన్ హెచ్చరికలు. జై జనసేన, జై హింద్. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్, బాబులకే బాబు, బాబులకే బాబు. ఒకటే మేడం మేము చెప్పేది పవన్ కళ్యాణ్ తరపున. పవన్ కళ్యాణ్ రేంజ్ ఏందో ప్రతి ఒక్కరు చూసారు. పవన్ కళ్యాణ్ కెపాసిటీ ఏందో దేశం మొత్తం చూసింది లాస్ట్ ఎన్నికల. ఒకటే చెప్పదలుచుకున్నాం ఈ సినిమా పరంగా. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారో, ఎవరైతే సినిమా పరంగా నెగిటివ్గా మాట్లాడుతున్నారో వాళ్ళకి ఒకటే చెప్తున్నాం, పిఎస్పీకే కల్ట్ అలర్ట్ అనే ఒక యాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాం. మా లాంటి వాళ్ళకు తిక్క రేగితే ఒక జీవితం, ఒక కుటుంబం, ఒక భవిష్యత్ అనేది చూడం. ఎక్కడికైనా ఎందాకనైనా వచ్చి ఎగిరి కొడతాం కొడుకులని. మరి అవతల వాళ్ళు రప్ప అంటున్నారు కదా, దానికి మీరేమిస్తారు? ఇప్పుడు రప్ప అంటే బాయిలో ఉన్న కప్పలు అంటే ఎట్లా అంటే మేడం బ్యా అంటే అవి వాళ్ళు ఇట్లా అంతే. బాయిలో ఉండే కప్పలు లాంటి వాళ్ళు ఆల్రెడీ కళ్యాణ్ సార్ గారు నిన్న చెప్పారు కప్పలని. పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఒక దేవుడు. ఆ దేవునికి ఈ సినిమాతో దేవుడే వర్షంలాగా ఆయనకు అక్షంతలు వేస్తుండు. ఇది అర్థమైపోయింది. కానీ మేము ఒకటే చెప్పదలుచుకున్నాం మేడం, ఓన్లీ కళ్యాణ్ సార్కు నెగిటివ్గా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి మాత్రం మేము ఈ సినిమా ద్వారా హెచ్చరికగా చెప్తున్నాం. పిఎస్పీకే కల్ట్ అలర్ట్ అని ఒక యాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాం. మాలాంటి వాళ్ళకు తిక్క రేగితే ఒక కుటుంబం, ఒక జీవితం, ఒక భవిష్యత్ అని చూడం. ఏ కొడుకు ఎక్కడున్నా ఎత్తుకుంటా పోయి మరి తీసుకొచ్చి గుంజి పాతి పెడతాం కొడుకులను. ఒక్కొక్కరిని వదిలిపెట్టాం. లాస్ట్ టైం ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాం. మా సార్ జోలికి, మా దేవుని జోలికి, మా కళ్యాణ్ సార్ జోలికి రాబాకండి. మమ్మల్ని గెలికితే మా గెలుకుడు ఏందో మీరు తట్టుకోలేరు. మీకు భవిష్యత్తు ఉండదు, ఫ్యూచర్ ఉండదు. ఇది ఒక్కటి నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నా. సార్ మీరు చెప్పండి, యూత్తో పాటు వచ్చారు ఫ్యాన్స్గా. పవన్ కళ్యాణ్ సినిమా చాలా రోజుల తర్వాత థియేటర్స్లోకి రాబోతుంది, మీ ఫీలింగ్ ఏంటి? అయితే గత 25 సంవత్సరాలుగా నేను చిరంజీవి గారి అభిమాని. అసోసియేషన్ మాది చిరంజీవి యూత్ అసోసియేషను. అయితే ప్రతి మా మెగా అభిమానులు ఎవరైతే మన అల్లు అర్జునే కానీ, పవన్ కళ్యాణ్ గారే కానీ, ఏ హీరో అయినా కూడా వాళ్ళు మొదటి రోజు నన్ను 11 o'clock వాళ్ళు ఆహ్వానిస్తారు. ఆ షో కూడా చూడడం జరుగుతుంది. ప్రతి అభిమానులతోని ఇవాళ పవన్ కళ్యాణ్ అభిమానులతో చూస్తాం, తర్వాత అల్లు అర్జున్, తర్వాత చరణ్ బాబు, వీళ్ళందరితో చూడడం జరుగుతుంది. 25 సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఈ హంగామా. అయితే మొదటిసారిగా మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ టైం వస్తున్న మూవీ ఇది. గత రాత్రి రిలీజ్ అయింది ప్రీమియర్ షోలు. చాలా మంచి టాక్ రాబట్టుకున్నాడు. ఇంకా మేము చూడలేదు, ఇప్పుడు చూస్తాము. టాక్ మాత్రం అద్భుతంగా ఉంది, బంపర్ హిట్ అని అంటున్నారు. చూసి మీకు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మా భావాలు చెప్తాం. థ్యాంక్ యూ. అయితే చాలా ట్రోల్ చేసి ట్విట్టర్లో నైట్ నుంచి చూస్తున్నాం. మేము కూడా ఓపిక పడుతున్నాం. చాలా అంటే చాలా ఓపిక పడుతున్నాము. మా నరాల్లో పవనిజం ఉంది, నరాల్లో పవనిజం ఉంది, బ్లడ్లో పవనిజం ఉంది. వాళ్ళకి ఒకటే చెప్తున్నాం, ట్రోల్ చేసేటోళ్ళకి, మీరు ఎవరు ఫ్యాన్స్ అయినా కానీ
ఎవరి ఫ్యాన్స్ అయినా కూడా మమ్మల్ని ట్రోల్ చేయొద్దు. ట్రోల్ చేసి మేము రివర్స్ ట్రోల్ చేస్తే మాత్రం మీరు అసలు తట్టుకోలేరు. మీరు అసలు మా అంచు కూడా రాలేరు మీరు. ఎందుకంటే సినిమా పరంగా వెళ్ళినా పాలిటిక్స్ పరంగా వెళ్ళినా ఆయన ఒక దేవుడు అంతే. అది మా నరాల్లో కూడా పవనిజమే ఉంటుంది. మమ్మల్ని గెలికిరంటే అలాగ వేరే ఉంటుంది కాదు. ఎందుకంటే ఇప్పుడు నైట్ నుంచి చాలా ట్రోల్స్ చూసినాం, ట్విట్టర్లో చాలా ట్రోల్స్ చేస్తున్నారు. ఎవరు ఫ్యాన్స్ అని నేను చెప్పట్లేదు, చాలా ఫ్యాన్స్ చేస్తున్నారు. ఏంటంటే వైసీపీ వాళ్ళే కావాలని చేస్తారంటున్నారు. వైసీపీ ఇప్పుడు ఒక నిమిషం అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మమ్మల్ని ట్రోల్ చేయరు, చాలా తక్కువ. అది ట్రోల్ చేయరు. వాళ్ళ ముసుగులో ఉన్న వైసీపీ ఫ్యాన్స్ మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు. వైసీపీ వాళ్ళకి ఒకటే చెప్తున్నాము, మీరు రప్ప నరకుడు ఇవన్నీ మా దగ్గర కావు. మేము ఒకసారి రప్ప స్టార్ట్ చేసినామంటే మీరు ఆల్రెడీ పవన్ అన్న చెప్పిండు, మీరు పాతాళానికి వెళ్ళిపోయారు, అర్ధపాతాళానికి తొక్కేసిండు మిమ్మల్ని. మళ్ళీ ఒకసారి చెప్తున్నాము, ఈ యాంకర్ శ్యామల, ఈ రోజా, వీళ్ళందరూ చాలా చాలా ఏమేమో మాట్లాడుతున్నారు. ఇవన్నీ మా దగ్గర నడవవు. ఒక్కసారి మేము ఇట్లా అదంతా వదిలేసి పవన్ అన్న ఆయన మాట మీద నిలబడ్డాం అంతేగాని ఒక్కసారి అన్న ఓకే అన్నాడు అనుకో మేమేందో చూపిస్తాం. ఇక కల్ట్ అంటే కల్ట్ చూపిస్తాము. ఇంకోటి చెప్తున్నా, జగన్ గుర్తుపెట్టుకో, 2029లో నువ్వు వచ్చినా రాకపోయినా అసలు నువ్వు రావు. అప్పుడు మేమేందో చూపిస్తాము. రప్ప అంటే అప్పుడు చూపిస్తాం మీకు. జగన్ మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకో, మాది బోడుప్పల్ ఉప్పల్ అంతే, ఇక్కడనే ఉంటాము. ఈ తెలంగాణ నుంచే నీకు ఏం జరగాలో అది జరిపిస్తాము. ఇంకోటి ఏంటంటే ట్రోల్స్ వదిలేసేయండి. మేము సినిమా చాలా బ్లాక్ బస్టర్ అని టాక్ వచ్చింది, ఇక మమ్మల్ని ఎవరు ఆపలేరు. Day 1 ఇంతవరకు 100 crores షేర్ లేదు అన్నోళ్ళకి ఒక్క రోజులోనే Day 1 కొట్టి చూపిస్తాం. ఈరోజు 100 crores పక్కా కొడుతున్నాము. ప్రీమియర్స్ నుంచి 150 కొడుతున్నాం. 150 crores గ్రాస్, 100 crores షేర్ ఒకటే రోజులో వచ్చేస్తుంది. ఒకటే రోజులో. జై జనసేన. 1690లో ఔరంగజేబులు మన హిందువుల మీద ఏ విధంగా కక్ష చూపించాడో ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు. తన ఇలాంటి పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఇలాంటి సినిమా ఎంచుకోవడంలో నెంబర్ 1. రానున్న రోజుల్లో సినిమాలో కట్టర్ హిందువులు పవన్ కళ్యాణ్ గారు. బట్ రానున్న రోజుల్లో సెక్యులర్ హిందువులు ఈ సినిమా చూసి తెలుసుకోవాలని చెప్పి నేను ప్రతి ఒక్క సెక్యులర్ హిందువులకి చెప్తున్నా. నేను ఈరోజు సినిమా వచ్చి చూసినాక మాట్లాడండి, రివ్యూలు కాదు. రివ్యూలు బంద్ చేయండి, ఫస్ట్ సినిమాకి వచ్చి మాట్లాడండి. సినిమా బ్లాక్ బస్టర్. మన హిందువులని ముస్లింలు మనల్ని ఎంత అణిచివేసారో సినిమాలో సూపర్గా చూపించారు. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అయితే చించేశారు, వేరే లెవెల్ సినిమా. సూపర్ ఉంది, నెక్స్ట్ లెవెల్. సూపర్ బ్లాక్ బస్టర్. సూపర్ సినిమా మస్తుందండి. బ్లాక్ బస్టర్. డాన్స్ సాంగ్స్ ఎలా అనిపిస్తుంది? ఎలా ఉందండి? సూపర్ మనల్లో సూపర్ ఉంది. సాంగ్స్ కానీ డాన్స్ కానీ కళ్యాణ్ బాబు పవన్ అన్న స్క్రీన్ మీద వస్తే హైలైట్. సినిమా సూపర్ హైలైట్. సూపర్ హిట్. వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్. బాగుంది. సూపర్ ఉందండి, బాగుంది, కంబ్యాక్ ఎలా ఉంది? కంబ్యాక్ చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు, ఒక రేంజ్ లో ఇచ్చారు ఎలివేషన్ మాత్రం. బాగుందండి. హిందూ ధర్మ రక్షణ కోసం నేర్పించిన సినిమా బాగుంది, చాలా బాగుంది. ఫ్యామిలీతో పాటు అందరు చూడొచ్చు, చిన్న పెద్ద వాళ్ళందరూ చూడొచ్చు. సూపర్ అంటే సూపర్. ఎక్కడ లేడీస్ జెంట్స్ చిన్న పెద్ద అందరు చూడొచ్చు. బాగుంది సినిమా, సూపర్ బ్లాక్ బస్టర్. చూడొచ్చు, 2 సార్లు చూడొచ్చు, 2 కాదు 10 సార్లు కూడా చూడొచ్చు. చాలా బాగుంది. సూపర్ ఉంది మూవీ. సెకండ్ హాఫ్ కూడా చూడాలనిపించింది, రికార్డ్ బద్దలు కొట్టింది. డాన్స్లు డైలాగ్ సూపర్ ఉన్నాయి. ఆయన డైలాగ్స్ మాత్రం హైలైట్. అసలు లాస్ట్ క్లైమాక్స్ అయితే గూడ్ సాంగ్స్ వచ్చినాయి. క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది. సూపర్, ఓవరాల్ గా ఫుల్ బాగుంది.
మరి వేరే ఫ్యాన్స్ అందరూ అంటున్నారు సీజీ వరకు చెడగొట్టేశారు, సినిమా లేదు అని అంటున్నారు. సూపర్ ఉంది అసలు. సెకండ్ హాఫ్ కూడా అట్లా చూడాలనిపించింది. సూపర్ ఉంది మూవీ అయితే. బ్లాక్ బస్టర్ కొట్టింది మూవీ. బాగుంది సినిమా, బాగుంది సినిమా, బాగుంది సూపర్. చూసారు కదా, హైదరాబాద్లో ప్రతి థియేటర్లో అయితే సందడి వాతావరణం నెలకొందని చెప్పాలి. ఎక్కడికక్కడ ఫ్యాన్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేశారు. అటు జనసేన కార్యకర్తలు కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా అంగరంగ వైభవంగా సినిమా రిలీజ్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. అటు డీజేలతో, అటు పవర్ స్టార్ స్లోగాన్స్తో ప్రతి ఒక్కరూ కూడా అలరి అంటే ఎంత ఎంజాయ్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. పవర్ స్టార్ మానియా అంటే ఏంటో చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా. మనం చూసుకున్నట్లయితే డీజేలు కావచ్చు, అటు టపాసులు కావచ్చు, మొత్తం అన్ని అంగరంగ వైభవంగా ఈ రిలీజ్ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారనే చెప్పాలి. మొదటగా చూసుకున్నట్లయితే పవర్ స్టార్ స్లోగాన్స్తో నిన్న నైట్ నుంచి థియేటర్స్ అన్ని బద్దలైపోతున్నాయి అని చెప్పాలి. ఇది బోడుప్పల్లోని పరిస్థితి. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే బోడుప్పల్ జనసేన ప్రెసిడెంట్ సాయి కుమార్ ఆధ్వర్యంలో ఇక్కడ జనసేన కార్యకర్తలు అలాగే ఫ్యాన్స్ అసోసియేషన్ అందరూ కలిసి సినిమా చూస్తూ ఒక పండుగ వాతావరణం అయితే క్రియేట్ చేసుకున్నారని చెప్పాలి. ప్రవీణ్ తో రాణి, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.